కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేవుని పిల్లలు రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకొని సంఘ సభ్యులుగా గుర్తింపు పొంది పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతున్న వారు మొట్టమొదటి ప్రయాస ప్రేమ కలిగి ఉండుటకు. ఈ ప్రేమలో సహనం, ఓర్పు, దీర్ఘశాంతము, నిస్వార్థం, క్షమించే గుణం, జాలి చూపటం, దయ చూపటం, ఇవన్నీ కూడా ప్రేమలో ఉన్నాయి. దేవుని పిల్లలుగా మరి దేవుని సందులో బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఈ ప్రేమ కలిగిన లక్షణాలు మనం కలిగి ఉండటం ఎంతో భాగ్యం. కారణం ఏంటంటే ఇదే కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడుతూ ప్రేమ యొక్క లక్షణాలు అక్కడ చూపిస్తూ ఉన్న 4, 5, 6 వచనాల్లో 6, 7 వచనాల్లో. కనుక దేవుని పిల్లలు దయచేసి మీరు చదువుకోండి ఆ విషయాలు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడే అనుభవంలో మనం ఉండాలి. ఉదాహరణకి దేవుని యొక్క ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందని, దయ చూపిస్తుందని, మత్సరపడదని, డంబంగా ప్రవర్తించదని, అది ఉప్పొంగదని, అమర్యాదగా నడవదని, స్వప్రయోజనం విచారించకూడదు అంటే నిస్వార్థముగా ఉండే లక్షణం, త్వరగా కోపపడదని, అపకారమున మనసులో ఉంచుకున్నదని, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకును, నమ్మును, నిరీక్షించును, ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఈ ప్రేమ యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే ఇవి కేవలం రక్షణ పొందిన కొత్తలోనే కాదు, ఈ లోకయాత్ర ముగించి దేవుని యొక్క రాకడలు ఎత్తబడే వరకు కూడా ఈ ప్రేమ యొక్క లక్షణాలు ప్రతి విశ్వాసులో ఉండటానికి, వాటిని మనము నేర్చుకొని మన జీవితాల్లో వాటిని అవలంబించటానికి ప్రయాసపడాలి. కనుకనే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని బైబిల్ మాట్లాడుతుంది. ప్రేమ కలిగి ఉండే అనుభవంలో మనం ఉన్నప్పుడు తప్పక దేవుడు మన ఆత్మీయ జీవితాల్ని అభివృద్ధిపరచడానికి ఎంతగానో ఈ యొక్క విషయం దోహదపడుతుందన్న సంగతి మనం గుర్తెరగాలి. ఇంకా ఏ విషయాల్లో మనం దేవుని సంధిలో ప్రయాసపడాలంటే అదే కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో 16వ వచనం ఒక మాట రాయబడి ఉంది. 16వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రభువుకు తాము అప్పగించుకున్న వారి పనిలో సహాయం చేయుటకు ప్రయాసపడాలి. బైబిల్లో రాయబడి ఉంది, స్తెఫను ఇంటి వారు అకయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచుండు వారందరికీ మీరు విధేయులు ఉండవాలని. కనుక ఒక విశ్వాసి కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, దేవుని యొక్క పనిలో ప్రయాసపడాలంటే ప్రాముఖ్యంగా మనల్ని మనం అప్పగించుకోవాలి. మనల్ని మనం అప్పగించుకోకుండా దేవుని పని కొనసాగించటం అనేది చాలా కష్టం. ఆ ప్రయాస వ్యర్థమైపోయే అవకాశం ఉంది. కనుక ఆ దినాన స్తెఫను ఇంటి వారు అకయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారు. పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి ప్రయాసపడాలి. దేవుని పిల్లలు పరిశుద్ధులు పరిచర్య చేయటానికి ప్రయాసపడాలంటే ఇక్కడ తమ్మును తాము అప్పగించుకునే అనుభవం ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం దేవుని కొరకు అప్పగించుకోవటానికి ప్రయత్నం చేస్తామో తప్పకుండా పరిశుద్ధులకు పరిచేసే అనుభవంలో పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి ప్రయాసపడటానికి ఇష్టపడతాం. ప్రయాసపడటానికి ఒక అడుగు ముందుకు వేయటానికి అవకాశాలు ఉంటాయి. కనుక ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడటంతో పాటు దేవుని కొరకు ఎవరైతే పరిచర్య చేస్తున్నారో పరిశుద్ధులు, వారికి పరిచర్య చేయటానికి కూడా ప్రయాసపడే అనుభవంలో నువ్వు ఉండాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది.
ఇంకో మాట చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కొన్ని మాటలు రాయబడినాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, 4-3 వచనం నేను చదువుతున్నాను చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమంతుల్లోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకూర్చున్నాను. వారి పేర్లు జీవగ్రంథమందు రాయపడి ఉన్నాయి. సువార్త పనిలో ప్రయాసపడి వారికి సహాయం చేయటానికి మనం ప్రయాసపడాలి. పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి ప్రయాసపడాలి. అదే సమయంలో సువార్త పనిలో సహకరించడానికి ప్రయాసపడాలి. ఒక భక్తుడు అన్నాడు, సువార్త చెప్పడానికి వెళ్ళకపోయినా వెళ్ళేవారిని ప్రోత్సహించన్నాడు. వెళ్ళేవారికి నీ ధనాన్ని ఇచ్చి వారిని సువార్త పనికి పంపించు అంటున్నాడు. కనుక దేవుని పిల్లలుగా పరిశుద్ధుల పరిచర్యలో పాలిభాగస్తులు కావడానికి ప్రయాసపడాలి. అదే సమయంలో ఈ పరిశుద్ధులు సువార్త పనిలో ఉన్నప్పుడు వారి అవసరాల్లో, వారి అక్కర్లో వారికి నువ్వు ప్రోత్సాహకరంగాను సహకారిగా ఉండటానికి నువ్వు ప్రయాసపడాలి. లేకపోతే మన విశ్వాస జీవితంలో ఈ ప్రయాస వ్యర్థమైపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి పరిశుద్ధుని యొక్క పరిచర్యలో, ప్రతి పరిశుద్ధుని యొక్క సువార్త పనిలో నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడటానికి ఇష్టపడతావో ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగటానికి చాలా అవకాశాలు ఉన్నాయన్న సంగతి మీరు గుర్తించాలి. మొదటి తెస్సలోనికీ పత్రికలో కూడా ఒక మాట రాయబడింది. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, 5వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుణ్ణి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. మన విశ్వాసుల్లో చాలామంది విశ్వాసులు ప్రయాసపడుతూ ఉంటారు. అదే సమయంలో అదే విశ్వాసుల్లో కొంతమంది దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఎన్నుకుంటూ ఉంటాడు. సేవకుడుగా కావచ్చు, ఒక పెద్దగా కావచ్చు, ఒక సహకారిగా కావచ్చు. ఉన్న విశ్వాసుల్లో కొంతమందిని విశ్వాసుల మీద వారిని సూపర్వైజ్ చేయటం లేదా వారిని పర్యవేక్షించడానికి ఒక అధికారిని పెడతారు. ఈ దినాల్లో కాపరి కింద విశ్వాసులు ఉన్నారు. అలాగే మీ కాపరికి మీరు బుద్ధి చెబుతున్నప్పుడు, మీకు సేవకుడు బుద్ధి చెబుతున్నప్పుడు మీరు మనన చేయాలి. మనన చేయటం అంటే దాని ప్రకారం జీవించడానికి అంగీకరించాలి. మనన చేయటం అంటే అది. నీ సేవకుడు నీ మేలు కొరకో, నీ ఆత్మీయ జీవితం కొరకో అనేక ఆత్మీయ విషయాలు చెబుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క పిల్లలుగా సేవకుడు చెప్పే ప్రతి మాట అంగీకరించి ఆ ప్రకారం జీవించడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకో తెలుసా? నీ సేవకుడు నీ కొరకు ప్రయాసపడుతున్నాడు. నీ తోటి విశ్వాసి నీ కొరకు ప్రయాసపడుతుంది. కనుక ప్రయాస అనేది చాలా కష్టమైంది. అదే సమయంలో సరైన రీతిలో సరైన విషయం కొరకు మనం ప్రయాసపడకపోతే మన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. కనుక ప్రయాస అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరొక మాట చూడండి, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఇక్కడ సేవకుడు గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క పరిచర్య చేసే సేవకుడు గురించి మాట్లాడుతూ, సేవకుడా, నీవైతే పైనున్న వాటిని విసర్జించి, అంటే ధనాపేక్ష అనే దాన్ని విసర్జించి లాభాల గురించి ఆలోచించకుండా మరి నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. ప్రత్యేకంగా సేవకుల గురికి ఈ మాట రాస్తున్నాడు. ఒక కాపరి అనేవాడు తను సేవలోకి వచ్చిన తర్వాత దేవుని పిలుపు మేర, దేవునికి లోబడి ఆయన పిలుపు మేర సేవ చేస్తున్నప్పుడు ఇల్లు సంపాదించుకుందామా, లేదంటే కొన్ని స్థలాలు సంపాదించుకుందాం అనే ఆలోచన, ధనం సంపాదించిన ఆలోచన ఉండకూడదు. ఒక సేవకుడికి ఉండవలసిన ఒక మంచి లక్షణం ఏంటంటే నీతిగా జీవించాలి. కష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, బాధల్లో, శోధల్లో
కొంచెం కూడా నీతి తప్పకూడదు. అలాగే భక్తి జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. అనేక మందికి మాదిరికరంగా ఉండే ఒక భక్తి ప్రవర్తనని మనం వారికి చూపించాలి. తర్వాత విశ్వాసం. ఒక సేవకుడు విశ్వాసులకి చెప్పేటప్పుడు ఆ విశ్వాసంలో తను నిలబడేటట్లుగా ప్రయాసపడాలి. అలాగే ఒక సేవకుడు ప్రేమించమని చెప్పేటప్పుడు ప్రేమని కలిగి ఉన్నవాడిగా ఉండటానికి ప్రయాసపడాలి. ఒక సేవకుడికి ఓర్పు కావాలి. ఏమండి, ఒక సేవకుడికి సాత్వికము కావాలి. సంఘములో రకరకాల మనస్తత్వాలు కలిగిన సంఘ సభ్యులు ఉంటారు, సంఘ బిడ్డలు ఉంటారు. అందరినీ అర్థం చేసుకుంటూ పోతూ వారు ఏ ఉద్దేశంతో అన్నా కూడా, వారు ఏ ఉద్దేశంతో ఒకవేళ తిరస్కరించిన, తిరుగుబాటు చేసిన, వ్యర్థమైన మాటల చేత సేవకుని ఎగతాళి చేసినా కూడా దేవుని పిల్లలుగా ఒక సేవకుడుగా సాత్వికముతో ఉండటానికి కొంచెం కష్టమే. ఎందుకు ప్రయాసపడమన్నాడు? సేవలోకి వచ్చిన తర్వాత నీతిగా బతకటం కష్టం, భక్తిగా బతకటం కష్టం, విశ్వాసాన్ని తొలగిపోకుండా ఉండటం కష్టం, ప్రేమ కలిగి ఉండటం కష్టం, ఓర్పు కలిగి ఉండటం కష్టం, సాత్వికం కలిగి ఉండటం కష్టం. కనుకనే నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికము వాటిని కలిగి ఉండుటకు ప్రతి సేవకుడు ప్రయాసపడాలి అని బైబిల్ మాట్లాడుతుంది. కనుక ప్రయాసపడే అనుభవంలో మనం ఉన్నామా? చూడండి, కనుక దేవుని పిల్లలుగా దేవుని సంధిలో ప్రయాసపడే అనుభవం ఎవరైతే ఉంటారో ఈ ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం ప్రయాసపడాలి. శరీర సంబంధమైన విషయాల గురించి ప్రయాసపడి నేనేదో దేవుని కొరకు బాగా ప్రయాసపడ్డాను, చాలా అలసిపోయాను, విసిగిపోయాను అనే అనుభవంలో ఎవరు ఉండకూడదు. ఒకవేళ ఒక సేవకుడు ప్రయాసపడ్డా అంటే ఆత్మ సంబంధమైన విషయాల మీదే ప్రయాసపడాలి. కారణం ఏంటంటే పౌలు అంటాడు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అంటాడు. అంటే ఆత్మానుసారమైన విషయాల గురించి మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో నిత్య జీవానికి మనం వెళతాం. అంతేకాదు ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా అందరితో మనం సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. కనుక దేవుని పిల్లలుగా ఓ విశ్వాసి మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రయాసపడు, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడు, పరిశుద్ధుల పరిచర్యలో పాలిభాగస్తులు కావటానికి ప్రయాసపడు, పరిశుద్ధులు సువార్త పనులు వారు చేస్తుండగా సువార్త పనిలో సాకారిగా ఉండటానికి ప్రయాసపడు. అలాగే నీకు పైన ఉండి బుద్ధి చెప్పుతున్న వారిని మన్నన చేసి సేవకుడు చెబుతున్న ప్రతి మాటకి లోబడి ఉండటానికి ప్రయాసపడు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును కలిగి ఉంటకు ప్రయాసపడాలి. అలాంటి అనుభవం మనం ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితాల్లో ముందుకు కొనసాగటానికి చాలా అవకాశాలు ఉంటాయి. కనుక ఈ లోకంలో దేవుణ్ణి వెతికి మనం లోకాన్ని విడిచి వచ్చిన తర్వాత లోకంలో ఉన్న దేనికోసం కూడా మనం దయచేసి మనం ప్రయాసపడకూడదు. ఒకవేళ ప్రయాసం అంటూ ఉంటే అది ఆత్మ సంబంధమైన ప్రయాస అయి ఉండాలి తప్పితే వేరొక కోణంలో మనం ప్రయాసపడకూడదు. విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరచుకోవటానికో, ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవటానికో, సంఘక్షేమం కొరకు ప్రార్థించటానికో, రాకడకి సిద్ధపడటానికో ఇలాంటి విషయాలపై మనం ప్రయాసపడే అనుభవంలో ఉండాలి. మరి ఈ ప్రయాస దేవుడు చూస్తాడా అంటే తప్పకుండా చూస్తాడు. ద్వితీయోపదేశకాండంలో 26వ అధ్యాయం 7వ వచనంలో మోషే ద్వారా ఈ మాట మాట్లాడుతున్నాడు. మనము మన పితరుల దేవుని యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను, ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూచెను. తప్పక నీ సేవకుల విషయంలో, నీ తోటి విశ్వాస విషయంలో, సంఘ క్షేమ విషయంలో, సంఘ అభివృద్ధి విషయంలో నువ్వు పడే ప్రతి ప్రయాస దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని కూడా నువ్వు పొందుకుంటావు అని చెప్పి పౌలు గారు కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృందు ఎప్పటికీ ఆసక్తులనయునుడి. ఇప్పుడు చెప్పన్న ప్రతి ప్రయాసపడే విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రయాసపడాలి అంటే మనం ముందు స్థిరంగా ఉండాలి. ఏ దేవుడినైతే నమ్ముకున్నామో
ఆ దేవుని యెడల మన మనస్సు స్థిరంగా ఉండాలి. అంతేకాదు ఏ మార్గంలో అయితే ఉన్నామో ఆ మార్గం నుంచి చెదిరిపోయేవాడుగానో, త్రోవ తప్పేవాడిగానో, కదలేని వారిగానో ఉండకూడదు. కనుక దేవుని పిల్లలుగా ఆయన ఏ మార్గం అయితే మనకి ఇచ్చాడో ఆ మార్గంలో కదలకూడదు. ఏ స్థితి అయితే మనకి ఇచ్చాడో ఆ స్థితిలోంచి కదలకూడదు. అంతేకాదు ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులు దేవుని సన్నిధిలో సంఘాన్ని అభివృద్ధిపరచడానికో, విశ్వాసుల్ని ఆత్మీయంగా అభివృద్ధిపరచడానికో, వీటన్ని విషయాల్లో నువ్వు ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో ఆటోమేటిక్గా మనం ఏ విషయాల్లో ప్రయాసపడాలో ఆ విషయాల్లో ప్రయాసపడటానికి ఆ ఆసక్తిని నడిపిస్తూ ఉంటుంది. కనుక మన ఆత్మీయ జీవితాల్లో అట్టి ఆసక్తి కలిగి దేవుని సందులో ప్రయాసపడి నా ప్రయాస నా దేవుడు చూస్తున్నాడు అనే అనుభవంలోకి దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్.